చెల్లి చిన్న మరొక కూడా ఉండకూడదు. ఏ మూల చెత్తన్నది కనే కనపడకూడదు. మొత్తం ఇంటిని అద్దంలా చేసేద్దాం. అప్పుడే మన మనసులో ఉన్న కోరికలు తీరిపోతాయి. కానీ తీరుతుందక్క. అద్దంలా కనబడిపోయే మన ఇంటికి చిన్న మరకలాగా వల్లి అయితే ఉంది. అది పోతే నువ్వన్నదానికి కరెక్ట్ గా ఉంటుంది. పోతుందిలే. ఏంటత్తలు ఇంకా ఇంటిని క్లీన్ చేసే దగ్గరే ఉన్నారా? ఇంకా పెరట్లో గుట్టలు గుట్టలుగా బట్టలున్నాయి, కొండలు కొండలుగా పాత్రలున్నాయి. కాసేపటికి అన్నీ ఉండవులే. ఉతికేస్తాము, తోమేస్తాము. చెల్లి, పనికిరాని మాటలు మన పనికి అంతరాయాన్ని కల్పిస్తాయి. ఇక మాటలు లేవు, పనిలే. కానీ అమ్మయ్యా, అయిపోయింది చెల్లి. మనం కాబట్టి ఇంత తొందరగా ఉడ్చేసాం. అదే వేరే వాళ్ళైతే ఇది క్లీన్ చేయడానికి వారం పట్టేది. పదవే చెల్లి, బట్టలు అంట్లున్నాయి కదా, ఆ పని చూద్దాం పద. ఒక్క నిమిషం ఆగండి అత్తలు. ఒక్క క్షణం కూడా మేము వెయిట్ చేయలేం. నువ్వు రా చెల్లి. అదేంటత్తా, నా కోసం నా పనిని మీరు చేస్తూ మీ సామ్రాజ్యాన్ని నాకు అప్పగించారు. మొదటిసారిగా వంట చేయడానికి లోపల అడుగు పెట్టబోతున్నాను. వెళ్లే ముందు మీ చేతులతో ఆశీర్వాదమిస్తే మీ ఆశీస్సులతో వంటని విజయవంతం చేస్తాను. అమ్మా, పిన్ని రండి. ఎక్కువసేపు అవసరం లేదు, అంతా రెడీగా ఉంది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోండి. రెడీగా ఉందా? అత్త రెడీగా ఉంది, రండి. పద చెల్లి.